తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ అన్ని జిల్లాల్లో సుశిక్షితులైనటువంటి నాయకుల్ని కార్యకర్తల్ని తయారు చేయాలనేటువంటి లక్ష్యంతో 3 రోజుల పాటు ప్రతి జిల్లాలో శిక్షణా తరగతుల్ని నిర్వహిస్తూ వస్తూ ఉన్నాం. దుబ్బాక, జిహెచ్ఎంసీ, హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతా ఉన్నారు. ఏ జీన్ పాయింట్లు రబ్బర్ చెప్పులైతే దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాలని మార్చినాయో కొత్తగా ఓటు వచ్చినటువంటి యువకులు 2000 సంవత్సరం తర్వాత పుట్టినటువంటి ప్రతి కొత్త ఓటర్ కూడా తన ఓటుని భారతీయ జనతా పార్టీ వైపు, నరేంద్ర మోడీ గారి వైపు వేయాలనేటువంటి కొత్త ఆలోచనకు వచ్చింది. ఆ ఫలితమే ఈ బంధు ఆ బంధు ఏ బంధు వదలకుండా ఎంతమంది రాబంధులు వచ్చినా హుజురాబాద్లో దుబ్బాకలో భారతీయ జనతా పార్టీ గెలుపుని ఆపలేకపోయింది. ఇవాళ వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను పట్టుకొని 6 మాకే వచ్చినాయని చెప్తున్నారు కొంతమంది. అవి ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు. ఈ 6 జిల్లాలలో కూడా టీఆర్ఎస్కే మెజారిటీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు ఉన్నప్పటికీ ఆత్మాభిమానం చంపుకొని అక్కడ కొనసాగలేక ప్రత్యర్థి పార్టీలను గెలిపిస్తే ఎంపీటీసీల గౌరవ వేతనం వస్తుంది, ఎంపీటీసీలకి పనులు వస్తాయి, ఎంపీటీసీలకి స్వాభిమానం పెరుగుతుంది, ఎంపీటీసీల గౌరవం పెంచొచ్చు అని మాకు సంఖ్య లేకున్నా అనేక జిల్లాల లోపల భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ అభ్యర్థులు ప్రత్యక్షంగా పరోక్షంగా పోటీ చేయడం జరిగింది. 6 మాకే వచ్చినాయి. మీ పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళు అనేక మంది పక్క పార్టీలకు పోయినారు, పక్క పార్టీలకు ఓటేసిర్రు. మీ పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళని కాపాడుకునేందుకు గోవా నుంచి మొదలుకుంటే ఢిల్లీ దాకా క్యాంపులు పెట్టిర్రు. మీ పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళకి మీరే పైసలు ఇచ్చి గెలిచి కూడా సంకలు గుద్దుకుంటే వారి ఇదేం పాలనరా ఒకసారి ఆలోచించు. గెలిచిన గౌరవ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు మాకు విధులు కావాలి, మాకు నిధులు కావాలి, అసలు మా గౌరవం ఏంది అని అడుగుతా ఉంటే అవి ఇయ్యంగాని టూర్లు పెట్టుర్రి, రిసార్ట్లకు రాన్రి, గుళ్ళకు రాన్రి, ప్రమాణం చేయండి, ఓట్లు మాత్రం మాకు వేయండి, చివరికి ఒక కవర్ ఇస్తాం తీసుకుపోయిన రీతి లోపల గౌరవ ప్రజాప్రతినిధుల్ని అవమానించే రీతి లోపల ఈ ఎన్నికల్ని జరిపి క్యాంపుల్ని నిర్వహించి మీరు గెలిస్తే దాన్ని కూడా మీరు గెలుపు అనుకుంటే దాన్ని మేమేం చేయాల్సిందేం లేదు. బట్ ఇప్పటికి కూడా టీఆర్ఎస్ గెలిచినప్పటికి కూడా స్థానిక సంస్థల్లో గెలిచినటువంటి ఎంపీటీసీలకి, జడ్పీటీసీలకి వెంటనే నిధులు విడుదల చేయాలి. వాళ్లకు సమానమైనటువంటి గౌరవం గ్రామాల్లో సర్పంచ్లకి, మండలాల్లో ఎంపీపీలకి దక్కినట్టు జడ్పీటీసీలకు కూడా గౌరవం దక్కాలని మేము భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తాం. అంటే పట్టణాలలో ఉన్నటువంటి పార్టీ, భారతీయ జనతా పార్టీ అంటే మేధావులు ఆలోచించేటువంటి పార్టీ, భారతీయ జనతా పార్టీ అంటే హిందువులు ఆలోచించేటువంటి పార్టీ, ఇట్లా కొన్ని రూమర్స్ని స్ప్రెడ్ చేసి పెట్టిరన్న. నేను పోటీ చేసిన దుబ్బాక మీకు తెలుసన్న 100% పల్లెటూరులు అన్నమాయి. అయినా ప్రజల ఆలోచన విధానం లోపల మార్పు వచ్చింది. కొత్త జనరేషన్ వచ్చింది, కొత్త ఓటర్లంతా భారతీయ జనతా పార్టీ వైపు పోతున్నారు. ఎందుకంటే గ్లోబలైజేషన్లో వివిధ దేశాలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు, వివిధ దేశాలకు భిన్నంగా భారతదేశం ఆ సమస్యల్ని పరిష్కరించిన తీరు, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని పట్ల తెలంగాణ ప్రజలు కూడా ఆకర్షితులవుతా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఎవరికి బీఫామ్ ఇచ్చినా వచ్చే ఎన్నికల లోపల మేము గెలుస్తామనేది వాస్తవం. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడనేది ఎంత నిజమో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది అనేది కూడా అంతే నిజం. ప్రజలు ఆ దిశగా మైండ్ మేకప్ చేసుకున్నారు. దాన్ని ఓడగొట్టేందుకు కొత్త శక్తులు, యుక్తులు, ఆకాశంకి వెళ్ళి బ్రహ్మ విద్యలు అవసరం లేదు. జనం వద్దనుకున్నారు కాబట్టి టీఆర్ఎస్ పార్టీ పతనం ఖాయము. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.